అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆ దేశ ఖజానాపై పెను భారాన్ని మోపిందట. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఏకంగా $210 బిలియన్ అంటే సుమారు 18.87 లక్షల కోట్లు ఖర్చవుతుందని పెన్ వార్డన్ బడ్జెట్ మోడల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైన తొలి రోజే అమెరికా దాదాపు $779 మిలియన్ అంటే దాదాపు 6,900 కోట్లు ఖర్చు చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా కూడా వణికిపోతుందట. ఎందుకు వచ్చిన గొడవ నిజంగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాతనేనండి. అంతకుముందు ప్రశాంతంగా ఉండేది. ఏమిటో ఏం జరగబోతోంది అసలు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు కొనసాగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి పెంచడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాలకు నష్టం అని చెప్పి కదా అపోజ్ చేస్తున్నారు. సో అది ఆలోచించాలి శివకుమార్ గారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు మీరు. ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడిందట. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఆయన వెంటనే మరణించలేదట. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూశారని ఆయన సన్నిహిత అనుచరుడు అబ్దుల్ మజీద్ హకీం ఎలాహి వెల్లడించారు. ఈ ప్రకటనతో ఖమేనీ మరణంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయి. ఏంటే ఇదేం పెద్ద వార్త, వాడు చచ్చిపోయాడు దుర్మార్గుడు, చిలువలు పలువలు చేసి వాళ్ళు వీళ్ళు ఇండియాలో కూడా ఎన్ని గొడవలు, ఖండించే వాళ్ళు ఒకళ్ళు, సమర్థించే వాళ్ళు ఒకళ్ళు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బహ్రెయిన్లో సుమారు 150 మంది తెలుగువారు చిక్కుకుపోయారట. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో విమాన సర్వీసులు రద్దు కావడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. బాధితుల్లో హైదరాబాద్కు చెందిన 7 సభ్యుల బృందం కూడా ఉంది. తమను స్వదేశానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి చూడండి సార్. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు వాణిజ్య నగరం దుబాయ్ కూడా పాకాయట. మంగళవారం రాత్రి అంటే నిన్న రాత్రి అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. కాన్సులేట్ భవనానికి సమీపంలో పార్కింగ్ స్థలంలో డ్రోన్ కుప్ప కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అసలు దేనికి దారి తీస్తోంది ఈ యుద్ధం? ఎవరి స్వార్థం కోసం జరుగుతోంది? అమాయకులు బలైపోతున్నారు కదా. ఒకసారన్నా ఆలోచించండి. కలికాలం అంటే ఇదేనేమో, దగ్గర పడింది ఇంకా అనిపిస్తోంది. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న భారీ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారట. R777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారులు మహేష్ బాబు, పి హరికృష్ణను బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹1,64,00,000 అధికారులు చేజ్ చేశారట. పెద్ద ఉద్యోగి ఆయన. ఈ బెట్టింగ్ అంటే స్పీడ్గా డబ్బులు సంపాదించవచ్చు, తక్కువ కాలంలో లక్షాధికారులు కావచ్చు అనే ఇది. యువత జాగ్రత్తగా ఉండాలి.